నాగమ్మ అర్జున్ని చాలాసార్లు చంపాలని చూసింది. కానీ భైరవి పక్కనుండగా నాగమ్మ అర్జున్ ఏమీ చేయలేకపోయింది. ఇప్పుడు అర్జున్తో పాటు భైరవి కూడా వెళ్ళింది కాబట్టి అర్జున్కేం కాదత్తయ్య. నా మాట నమ్ము, అర్జున్ క్షేమంగా ఉంటాడు. దేవుళ్ళు కూడా నా కొడుకుని కాపాడలేరని వాళ్ళు చెప్పడం నువ్వు కూడా విన్నావు కదా ఆదిత్య. ఆ దేవుళ్లే కాపాడలేనప్పుడు ఆ దేవుళ్ళకి పూజ చేసిన భైరవి ఎలా కాపాడుతుంది? పెద్దలు చేసుకున్న పుణ్యం పిల్లలకి వరం అవుతుంది, పాపం చేస్తే శాపం అవుతుందంటారు. ఏ జన్మలోనో నేను చేసిన పాపమే ఈ జన్మలో నా బిడ్డకి మరణగండమైంది. హర హర మహాదేవ శంభో శంకర. హర హర మహాదేవ శంభో శంకర. నానమ్మ, మేం కలిసిన నాగసాధువులు ఇంటి దాకా వచ్చారంటే ఎందుకో నాకు అర్థం కావట్లేదు. వెళ్ళి కలుద్దాం పద. స్వామి, స్వామి, మీరు మా ఇంటికి? సకల జీవుల్ని సమదృష్టితో చూడగలిగేది ఆ మహాచండి అయిన దుర్గాదేవి. ఆ దేవిని ప్రసన్నం చేసుకుంటే నీ బిడ్డకు మేలు జరుగుతుందని చెప్పడానికొచ్చాం. ఆ దేవి పేరున చండీ యాగం చేస్తే ఆ దుర్గామాత నీ బిడ్డను రక్షించే అవకాశం ఉంది. ఆ తల్లి ఆవేదన మా మనసును కదిలించింది. యాగఫలం నీ బిడ్డకు ఉపకరిస్తుందన్న భావనతోనే వచ్చాం. నా కూతురి ఆవేదన అర్థం చేసుకుని మీరు మా కుటుంబాన్ని రక్షించడానికే వచ్చారా స్వామి? చెప్పండి స్వామి, మేమేం చేయాలో చెప్పండి స్వామి. మీరు ఒప్పుకుంటే చండీ యాగం చేయాలమ్మా. శివభక్తులు, శివస్వరూపులైన మీరే స్వయంగా చేస్తామంటే అంతకన్నా అదృష్టం ఏముంటుంది స్వామి? దయచేయండి స్వామి, దయచేయండి. అర్జున్ భైరవులు మణిని తీసుకుని గుడికి బయలుదేరారు గురుదేవా. నా ప్రాణాలు పణంగా పెట్టైనా సరే ఆ మణిని గుళ్ళో పెట్టనివ్వను. నా చేతిలో ఆ అర్జున్ చావకుండా వాళ్ళింట్లో చండీ యాగం చేస్తున్నారు. హర హర మహాదేవ్ శంభో శంకర. హర హర మహాదేవ్ శంభో శంకర. యాగాలు చేసినా యజ్ఞాలు చేసినా అర్జున్ని నా నుండి ఎవ్వరూ కాపాడలేరు గురుదేవా. నీ భావని బ్రతికించుకోవడానికి నీకిదే చివరి అవకాశం నాగిని. ఈ అవకాశాన్ని నువ్వు చేజార్చుకుంటే నీ భావని మర్చిపోవాల్సి ఉంటుంది. అలా జరగనివ్వను. వాళ్ళు మణిని గుడిలో పెట్టడం కాదు,
గుడిలోకి అడుగు పెట్టక ముందే వాణ్ణి చంపేస్తాను. శివయ్య, నీ మీద భారం వేసి మేము లోపలికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాం. మాకు నువ్వే రక్షణగా ఉండి మాకు సహాయం చెయ్యాలి శివయ్య. ఎలాంటి అవరోధాలు ఆటంకాలు లేకుండా నువ్వే ముందుండి మమ్మల్ని లోపలికి వెళ్ళేలా నువ్వే చేయాలి శివయ్య. స్వామి, సదుద్దేశంతో చేస్తున్న సంకల్పం నెరవేరేలా చేయి స్వామి. నిన్నే నమ్ముకుని నువ్వున్నావనే నమ్మకంతో ధైర్యంతో గుళ్ళోకి వెళ్లే సాహసం చేస్తున్నాను స్వామి. మమ్మల్ని ఆశీర్వదించు. పద బావా.
మహాదేవ్ శంభో శంకర హర హర మహాదేవ్ శంభో శంకర హర హర మహాదేవ్ శంభో శంకర హర హర మహాదేవ్ అమ్మా, మీరు మనసా వాచా కర్మణ ఏదైతే సంకల్పించుకున్నారో అది నెరవేరాలని ఈ అగ్నిలో ఆజ్యం పోయింది. కైలాస శిఖరాలు నిజ భుజ స్కందాలు కరుణా సముద్రాలు స్వామి కనులు శిరసుకే చలువ ఆ చెలువ గంగా భైరవి, అది మొదటి ప్రాకారం. అదిగో ఆ తలుపులు కనిపిస్తున్నాయి కదా, ఆ తలుపులు తెరిచి లోపలికి వెళ్ళి మణిని తీసుకుని వచ్చాను. ఈ మణిని తీసుకెళ్ళానే తప్ప ఎటువంటి దురుద్దేశం కాదు. ఆదికి మూలం తల్లి అంటారే, తల్లి లేనిదే జగత్ రక్షింపబడదు అంటారే. అది ముల్లోకాలలో అయినా మాలోకంలో అయినా అటువంటి తల్లిని రక్షించడానికే తీసుకెళ్ళాను తప్ప నాకు ఏ వాంఛ లేదు స్వామి. నేను మళ్ళీ ఈ మణిని యథాస్థానంలో పెట్టాలనుకుంటున్నాను. నా కోరిక, నా వాంఛ సరైందే అయితే నాకు ఆ తాళాన్ని ప్రసాదించు స్వామి. మానవ మనుగడ కొనసాగించడానికి మంచి ఎంత ముఖ్యమో అటువంటి మంచిని కాపాడడం నీ ధర్మమని మరొక మారు నిరూపించావు స్వామి. కుమారశక్తి హస్తంతం
పద భైరవి. భైరవి, అదిగో అక్కడి నుంచే నేను ఈ మనని తీసుకొచ్చాను. ఈ మనని తీసుకెళ్ళి అక్కడ పెట్టేస్తే సరిపోతుంది. సరే బావా, వెళ్దాం పద. వాళ్ళ మనని లోపల పెట్టకముందే మనం ఆ మనని తీసుకోవాలి. వెళ్ళండి, వెళ్ళ మనని తీసుకురండి. ఆ మణిని అర్జున్ అక్కడ పెట్టడానికి వీల్లేదు. వాడు పెట్టేలోగా నేనే వెళ్ళి తీసుకుంటా. అమ్మ నాగమ్మ, నాగమ్మ, భైరవి, భైరవి. భైరవి, అమ్మ. మేడం, ఇక్కడ చాలా ప్రమాదం మేడం. చాలా ప్రమాదం జరిగేలా ఉంది మేడం. మేము వెళ్ళిపోతున్నాం మేడం. ఇప్పుడు నాకు శక్తులేమీ లేవు కాబట్టి ఆ నాగమ్మ మళ్ళీ బయటకొస్తే ఏం చేసినా చేస్తుంది. నేనిక్కడ ఉండకూడదు.